హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి 9 డిఏలు విడుదల ఐఆర్ ప్రకటన అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఆ పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక పెన్షన్లకు సంబంధించిన కమ్యూటేషన్ వాల్యూకి సంబంధించి కూడా పెన్షన్ రికవరీ 15 సంవత్సరాలు బదులుగా 12 సంవత్సరాలు మాత్రమే రికవరీ చేసే విధానం ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అయితే అమలవుతుందండి. ఇక దానికి సంబంధించి కూడా గుడ్ న్యూస్ అయితే ఉండబోతుంది. ముఖ్యంగా 12వ తేదీన ప్రమాణ స్వీకారం తర్వాత ఏపీ ఉద్యోగ సంఘాలు చంద్రబాబు గారిని అయితే కలవటం జరుగుతుంది. ఈ భేటీలో కొత్త ప్రభుత్వంతో ఈ యొక్క సమస్యలన్నీ కూడా సీఎం దృష్టికి అయితే తీసుకువెళ్ళాలని చెప్పి పెన్షనర్ల సంఘాలు కూడా ఆలోచిస్తున్నారు. ఇక పలు డిమాండ్ల మీద వినతి పత్రం కూడా ఇవ్వబోతున్నట్టు సమాచారం. మొత్తానికైతే ఈ చర్చకి సంబంధించి ఉద్యోగ సంఘాలు రేపు ప్రమాణ స్వీకారం తర్వాత చంద్రబాబునైతే కలవనున్నారండి. ఏపీ ఉద్యోగ సంఘాలు కూడా ఉపాధ్యాయ సంఘాలు కూడా కలవనున్నాయి. మొత్తానికి తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని చెప్పి ముఖ్యంగా సిపిఎస్ రద్దు, 9 పెండింగ్ డిఏలు విడుదల ఐఆర్ ప్రకటన, ఇక అటెండెన్స్ డివైస్ కూడా ప్రభుత్వమే సరఫరా చేయాలని చెప్పి ప్రమాణ స్వీకారానంతరం సీఎం చంద్రబాబుని అయితే కలవనున్నారండి. టీచర్లు, ఇతర ఉద్యోగ సంఘాలు, అదేవిధంగా పెన్షనర్ల సంఘాలన్నీ కూడా ఈ యొక్క సీఎం చంద్రబాబు గారిని అయితే కలిసి వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. అయితే చంద్రబాబు మనకి ముందుగానే హామీలు అయితే ఇవ్వటం జరిగిందండి. సిపిఎస్కు సంబంధించి కానీ, పెండింగ్ డిఏలకు సంబంధించి కానీ ఐఆర్ ప్రకటన అయితే ఖచ్చితంగా ఉంటుందని, కానీ ఇవన్నీ కూడా ముందుగానే మనకి ఉద్యోగులకి సంబంధించి ప్రకటించడం అయితే జరిగింది. ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు ఏ విధంగా విడుదల చేయాలి, దానికి సంబంధించిన విధి విధానాలు, తర్వాత 12వ పిఆర్సీకి ఈలోపే ఇంటీరియం రిలీఫ్ కూడా ఖచ్చితంగా మన ప్రభుత్వం ప్రకటిస్తుంది అని చెప్పి చంద్రబాబు చెప్పడం జరిగింది. కాబట్టి ఇంటీరియం రిలీఫ్ కూడా ప్రకటించబోతున్నట్టు సమాచారం. ఇక సిపిఎస్ విషయానికి వస్తే సిపిఎస్ రద్దు పూర్తి బాధ్యత అంతా కూడా పవన్ కళ్యాణ్ అయితే తీసుకున్నారు. ఈ పూర్తి బాధ్యత అంతా కూడా పవన్ కళ్యాణ్ విధి విధానాలన్నీ కూడా పరిశీలించి ఉద్యోగులకు సంబంధించి ఓపీఎస్ అమలు బాధ్యత అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే తీసుకోవడం జరిగింది. మొత్తానికైతే రేపు ఈ సమస్యలకి ఒక పరిష్కారం అయితే దొరకబోతున్నట్టు సమాచారం. ఉద్యోగులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు. ఇన్ని రోజులు వేచి ఉన్నటువంటి నిరీక్షణకైతే ఫలితం అయితే రాబోతుందండి. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.